గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. మార్నింగ్ న్యూస్ లోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్, దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు మాకు ఎంకరేజ్మెంట్ చేసే విధానం ఓన్లీ సబ్స్క్రైబ్ చేసే చేయగలరు. మేము వేరేది ఏమీ ఆశించట్లేదు. దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేస్తే మేము ఇంకా వేగంగా పనిచేయడానికి మాకు వెసులుబాటు ఉంటుంది, ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. వెళ్దాం, వార్తల్లోకి వెళ్దాం. చూద్దాం. ఈరోజు రేపటి నుంచి స్కూళ్లకు దసరా సెలవులు. జూనియర్ కాలేజీలకు ఈ నెల 28 నుంచి వచ్చే నెల 6 వరకు సెలవులు. రాష్ట్రంలోని సర్కార్, ప్రైవేట్తో పాటు అన్ని మేనేజ్మెంట్ల పరిధిలోని స్కూళ్లు ఈ నెల 21 నుంచి దసరా హాలిడేస్ ప్రారంభం కానున్నాయి. రేపటి నుండి వచ్చే నెల 3వ తారీఖు ఈ నెల 21 నుంచి దసరా హాలిడేస్ ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 3 వరకు సెలవులు కొనసాగుతాయి. అక్టోబర్ 3వ తారీఖు వరకు సెలవులు రేపటి నుండి. అన్ని స్కూళ్ళు, కాలేజీలు, ప్రైవేటు, గవర్నమెంట్ అని ఏం లేదు. జూనియర్ కాలేజీలకు వచ్చేసి మాత్రం 28 నుంచి 6వ తారీఖు వరకు. కాళేశ్వరంపై సిబిఐ ఎంక్వైరీ జరగకుండా కుట్ర. కేటీఆర్, కిషన్ రెడ్డి కుట్రట. ఏమన్నా అర్థం ఉందా ఈ వాక్యాల? బీఆర్ఎస్, బీజేపీ మధ్య ఇప్పటికే చర్చలు జరిగినాయి. అందుకే ఉపరాష్ట్రపతి ఎన్నికకు బీఆర్ఎస్ దూరంగా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి అసలు నిన్ను కాళేశ్వరాన్ని సిబిఐకి ఏమని ఎవరు చెప్పారు? ప్రజలు గంటాపదంగా ధర్నాలు చేసిరా సిబిఐకి ఏమని? ఇచ్చింది మీరు. మీ మంత్రులకు కూడా తెలియదు ఆ విషయం. అవాక్కయ్యారు అసెంబ్లీలా, ఇది సిబిఐకి అప్పచెప్తున్నాం అన్నప్పుడు. విత్తర పోయారు, అరే ఏంద్రాబాయ్ సడన్ షాక్ ఇచ్చిండు మనకి అని. మీరు కాళేశ్వరం సిబిఐకి ఇచ్చి వాళ్ళుగా ఎంక్వైరీ జరగకుండా కుట్ర అనడం ఏంది? చిత్తశుద్ధి ఉంటే మీరే నడిపించేటారు ఆ ఎంక్వైరీ. అసలు సిబిఐకి అప్పచెప్పకనే పోదురు. ఇవన్నీ ఏంది? ప్రజలను బకరాజం చేస్తారు మధ్యలో. ఇచ్చేది నువ్వే, మళ్ళీ వాళ్ళు చేయట్లేరు అనేది నువ్వే. నీ చేతిలో పగ్గాలు పెట్టుకొని పక్కోనికి ఇచ్చి వాడు కొట్టట్లేడంటే ఇది ఎక్కడి కథ? ప్రజలను అంటే క్లియర్ అర్థమవుతుంది ప్రజలను ఏ విధంగా గొర్రెలు చేస్తున్నారు. కేటీఆర్ చెప్తేనే మెట్రో ఫేజ్ 2 కిషన్ రెడ్డి అడ్డుకున్నాడు. ఈ ప్రాజెక్టుకు ఎల్ఎన్టీ కూడా సహకరిస్తలేదు. 2018లో ఎన్నికల రాష్ట్రంలోనూ 24 లక్షల ఓట్లు తొలగించారు. అమరులు తల్లులు ఉసురు తగిలే కేసీఆర్ కుటుంబంలో ముసలం కల్వకుంట్ల ఫ్యామిలీలో 4 కలిసి ఆడబిడ్డను టార్గెట్ చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ దుష్ప్రచారం వల్లే యూరియా సమస్య. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత స్థానిక ఎన్నికలపై నిర్ణయం. మైనార్టీలకు తప్పకుండా మంత్రి పదవి ఇస్తామని వెల్లడి. ఢిల్లీలో మీడియాతో ముఖ్యమంత్రి చిట్చాటు. ఇంకా 2 సంవత్సరాలు అయింది ప్రభుత్వం ఏర్పడి. అంటే మీకేం పవర్ లేదా? ఉత్తగారా మీరు రాష్ట్రంలో? ఆయన చెప్తే గానీ 2018 24 లక్షల ఓట్లు తొలగించారట. ఆయన చెప్తేనే ఎల్ఎన్టీ ప్రాజెక్టు సహకరిస్తలేదట. ఆయన చెప్తేనే కిషన్ రెడ్డి ఫేజ్ 2 అడ్డుకుంటుండట. మరి మీరు ఎందుకు దిగిపోరా? అది మరి మీరు ప్రభుత్వం మీ చేతులు ఉంది, అధికారం మీ చేతులు ఉన్నా మీరు ఏం చేయలేకపోతున్నారు. వాళ్ళు చెప్పిందే నడుస్తుంది రాష్ట్రంలో. అసలు మాట్లాడితే అర్థం, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడే విధానమే అసలు. నీ చేతులున్న కాళేశ్వరాన్ని తీసుకుపోయాము సిబిఐ చెప్పి కుట్ర జరుగుతుంది అంటావు. ఏం మాట్లాడుతుర్రో ఏం కథో అర్థమే కావట్లేదు. కాంగ్రెస్ కార్యకర్తలకు వచ్చింది ఇప్పుడు సాగు. ఇజ్జైపోతుంది ఏం చెప్పుకోలేక. తుగ్లక్ రీతిలో ఉంది వాళ్ళ అధిష్టానం పనితీరు. గ్రామాలలో పాపం తలలు దాచుకొని పోతున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు. ఏం చెప్పాలో అర్థం కాక పాపం వాళ్ళని ఏమంటాం మనం? ఇట్లుంది పరిస్థితి అనేది. తెలంగాణలోనూ అప్పట్లో ట్రంప్ ఉంటుండే. రాష్ట్ర ప్రజలు ఆయన పక్కన పెట్టేశారు. ఇష్టరాజ్యంగా పరిపాలన చేస్తామంటే ఎంతో కాలం నడవదు. పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలి. 9వ వర్టికల్ రంగాల్లో అవసరాలకు తగ్గట్లుగా భారత్ ఫ్యూచర్ సిటీ. రాష్ట్ర అభివృద్ధికి తెలంగాణ రైజింగ్ విజన్ 247 విజన్ డాక్యుమెంట్. పిఏఎఫ్ఐ సదస్సులో సీఎం రేవంత్ ప్రసంగం. న్యూస్ ఎనర్జీ గవర్నర్ సలహా పలువురు ప్రముఖులతో వరుస భేటీలు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చాట. నువ్వు పోయింది ఎందుకు చర్చకు? నిన్న పేపర్లో మనం అన్నాం కదా, చూద్దాం తర్వాత అని. దిగ్గజ పారిశ్రామికవేత్తకు పోయి మీటింగ్ పెట్టి వందల కోట్ల ఫండ్స్ తెస్తాను కాదు పోయింది, పెట్టుబడులకు కాదు పోయింది. నువ్వు మాట్లాడింది ఏందారా? అప్పట్లో ట్రంప్ ఉండే ప్రజలు ఇవన్నీ ఎందుకు? ఇక్కడ ఉన్న వాళ్ళు తెలంగాణలోకి వచ్చి ఓటేసే తప్పిందా? అక్కడ ఉన్న వాళ్ళు ఓటర్స్ రా తెలంగాణలో? వాళ్ళకి జరిగిన అన్యాయం చెప్పనీకి నువ్వు పోయిన ప్లేస్ ఏంది? ఈ దిగ్గజ పారిశ్రామికవేత్తలట. అలా కలవడానికి పోయి పెట్టుబడుల కోసం పోయినవి. మళ్ళా ఓడిపోయా వాళ్ళు అట్లా పరిపాలించట్లేరు. వాళ్ళకాడ తప్పులునే ప్రజలు పక్కకు పెట్టి నువ్వు చెప్పేది 2 ఏళ్ల నుంచి మళ్ళా ఆడిందే పాడరా, పాస్ పనుల దాసరా అని శాస్త్రం ఉంటుంది గ్రామాల్లో. ఏందా ఇంకెన్నేళ్ళు చెప్తారా ముచ్చట? దిగ్గజ పారిశ్రామికవేత్తల కాడికి పోయి నువ్వు చెప్పేది కదా ముచ్చట. పెట్టుబడులు రావాలి, తెలంగాణ అభివృద్ధి జరుగుతుంది, మా పరిస్థితి ఇట్లుంది, మొత్తం యువత ఉన్నది, ఏయో ముచ్చట్లు చెప్పి పక్క రావాలి. చాట్ చెట్టే ఉన్నవి
మళ్ళా గాడికి పోయి గదే ముచ్చట గదే పార్టీ మీద ఏడుపు అది అయిపోయి పక్కన పెడితే నువ్వేదో బొడుస్తావనే కదా నేను తీసుకొచ్చింది, నువ్వు గదే పాట పాడుతుంది మళ్ళా. 18% నిధులు కేటాయిస్తే దళితుల సమస్యలన్నీ తీరుతాయి, సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తా మంత్రి వివేక్. ఓ కొడక మరి తొందర ఈ విషయం తెలవదుగా మరి ఇన్నేళ్ల నుంచి. ఓ జల్దీ చేయి, జనాలు కూడా ఆనందపడతారు. దళితుల అభివృద్ధికి కాకా ఎంతో కృషి చేశారని వెల్లడి. రవీంద్ర భారత్ లో దళిత జర్నలిస్టుల ఫోరం మహాసభకు హాజరు. అర్రే జర్నలిస్టుల ఫోరం సభకు హాజరైంది కాబట్టి అలా పాట పాడినావు. రైట్. దళితుల అభివృద్ధికి తాను ఎల్లప్పుడూ కృషి చేస్తానని కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. బడ్జెట్ లో దళితులకు 18% నిధులు కేటాయిస్తే వారి సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని పేర్కొన్నారు. ఇదే అంశాన్ని తాను పలుమార్లు అసెంబ్లీలో ప్రస్తావించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారని చెప్పారు. మరి ఈ విషయం తెలవక గిన్నెండ్ల నుంచి 79 ఏండ్ల నుంచి, సరే ఒక 4 ఏళ్ళు తీసేస్తే 75 ఏండ్ల నుంచి రాజ్యాంగంలో పాపం వాళ్ళకు స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీలు వర్గీకరణ కోసం పోరాటం వాళ్ళు ఇన్నేళ్ళు. ఈ విషయం తెలవక 18% ఆయన దళిత బంధాన్ని పెట్టిండు. మారిపోతాయి జీవితాలు అన్నాడు, మారిపోయినాయి. 18% అంటున్నావు, మారిపోతాయి. మళ్ళీ వచ్చినాయన అయ్యో అని ఏడవాలి. అరే ఇంత మాట ఉందా ప్రజలకు. హోమ్ బాండ్ ఆస్కార్ ఎంట్రీ. జాన్వీ కపూర్ హీరోయిన్ అందించిన హోమ్ బాండ్ చిత్రం రిలీజ్ కు ముందే రికార్డు సృష్టించింది. తాజాగా ఈ చిత్రం ఆస్కార్ 2026 అవార్డులకు ఎంట్రీ దక్కించుకుంది. బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ కేటగిరీలో భారత్ తరఫున ఈ ఎంట్రీ పొందినట్టు అధికారికంగా ప్రకటించారు. మా క్యాంపులన్నీ ధ్వంసమైన ఇండియన్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ కారణంగా తమ క్యాంప్ పూర్తిగా ధ్వంసమైందని లష్కరే తోయిబా కమాండర్ కాసిం ప్రకటించాడు. మే 7న ఇండియా దాడులు చేసిందని, ఇందులో మర్కజ్ తోయిబా క్యాంప్ నేలమట్టమైందని తెలిపాడు. వరి సాగులో ఆల్ టైమ్ రికార్డు. ఈ వానాకాలం 67.4 లక్షల ఎకరాల్లో నాట్లు, గతంలో 66 లక్షల ఎకరాలే టాప్. సీజన్ చివరిలో ఆదుకున్న వర్షాలు, 10 ఏళ్లలో 3 రెట్లు పెరిగిన సాగు. వానాకాలం వరి సాగులో వివరాలు. ఇది పరిస్థితి పెరిగింది. యూరియా కోసం రైతుల తండ్లాట. ఖమ్మం జిల్లా కారేపల్లి సొసైటీకి 3,000 మంది కూపర్ల పంపిణీలో తోపులాట, ఏవోకు గాయాలు. ఐఫోన్ కోసం యువతకు ఉరుకులాట. ముంబైలోని యాపిల్ స్టోర్ లో కొట్టుకున్న యువకులు, ఢిల్లీ, బెంగళూరు, పూణేలోని స్టోర్ల వద్ద భారీ లైన్లు. ఐఫోన్ మాయల బడి. ఏముంది ఐఫోన్ లో, ఏం పాడుపడ్డది? 13, 14, 15, 16, ఇప్పుడు 17 వచ్చి తర్వాత 18 వస్తుంది, తర్వాత 19 వస్తుంది, 20 వస్తుంది. వాడు పెంచుకుంటూ పోతూనే ఉంటాడు, నెంబర్లు, రేట్లు, ఏదో ఒక్కొక్క ఫీచర్ యాడ్ చేసుకుంటూ పోతాడు. ఇదంతా వీళ్ళంతా అంత ఈఎంఐ బ్యాచ్. మళ్ళా యూరియా గురించి చెప్పి 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 చెప్పిన నోరు పోతుంది. ఆ ఇన్నోన్ షోలు పనిచేయట్లో జనాలు రోజు బాధపడుతుంది. ఇక మాటలు ఏం చేస్తాం? వినేటోనికి లేకుండా చెప్పేటోనికి ఉండాలి, చెప్పేటోనికి లేకుండా వినేటోనికి ఉండాలి అంటారు. ముస్లిం మైనార్టీలకు 2 కొత్త స్కీమ్స్ ప్రారంభించిన మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్. ఇందిరమ్మ మైనార్టీ మహిళా యోజన స్కీమ్ కింద ఒంటరి మహిళకు 50,000 ఆర్థిక సాయం. రేవంత్ అన్న కా సహారా మిస్కిన్ కే లియే కింద ఫకీర్ దుదేకుల వర్గాలకు మోఫెడ్లు, ఒక్కొక్కరికి 1,00,000 గ్రాంట్. 2 పథకాలు, 30 కోట్లు కేటాయింపు. ఈ నెల 20 నుంచి వచ్చే నెల 6 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు. పథకాలు మరి సడన్ గా ఊడిపడ్డాయి. మరి వీటి కథ ఏందో, వీటి లొసుగులేందో తర్వాత తెలుస్తాయి. బీజేపీ కాంగ్రెస్ జాయింట్ వెంచర్ల రేవంత్ సర్కార్. ముస్లింలకు మంత్రి పదవి ఎందుకు ఇయ్యాలే కేటీఆర్? ఈడ చూడుది. ఈయన ఏమంటాడు? కేటీఆర్, కిషన్ రెడ్డి అంటే బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కైందని కాంగ్రెస్ ఆయన అంటాడు. ఈయన ఏమంటాడు? బీఆర్ఎస్ అయినా బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కైందని బీఆర్ఎస్ ఆయన అంటాడు. గొర్రెలు ఓలీడ క్లియర్ గా అర్థమైంది. ప్రజలు ఈ నాటకాల ఆటలా? నీ చేతులు ఉన్న కాళేశ్వరాన్ని పట్టుకపోయామో వాళ్ళ చేతిలో పెట్టి ఇంకా చర్యలు తీసుకోవట్లేదు అంటావు. వీళ్ళేమో మీ ఇద్దరు దోస్తులు అంటారు, నువ్వేమో వీళ్ళిద్దరు దోస్తులు అంటావు. ఈయనటోళ్ళు పిచ్చాడు. అట్లుంది పరిస్థితి. మద్యం పెట్టిన చిచ్చు, 3 హత్య, 1 ఆత్మహత్య. హైదరాబాద్, వికారాబాద్, సూర్యాపేట జిల్లాలో ఘటన. తాగొచ్చి కొడుతున్నాడని భర్తను పొడిచి చంపిన భార్య. కళ్ళుకు బానిసై ఓ మహిళ ఆత్మహత్య. లిక్కర్కు పైసలు లేదని తల్లిని చంపిన కొడుకు. తాగి వేధిస్తున్నాడని కొడుకుతో కలిసి భర్తను చంపిన భార్య. బాబా, మద్యం మత్తులో హింసిస్తూ కొడుకు జైలుకు పంపిన తల్లి. ఏంది దుర్మార్గం? సమాజం వెళ్ళిపోతుంది. డైలీ ఒక న్యూస్ ఉంటుంది ఇలాంటిది. భార్య చేతిలో హత్యకు గురైన భరత్. ఇట్లుంది పరిస్థితి. ఏం మాట్లాడతాం సమాజంలో? ఇట్లుంటుందా? తల్లిని కొడుకు దాంపుడు, కొడుకుని తల్లి దాంపుడు, భార్యను భర్త దాంపుడు,
భర్త భార్యను చంపుడు, మద్యానికి బానిస, ఇదంతా రాష్ట్రం పెట్టిన చిచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టిన చిచ్చు. ఒక్కసారి క్లోజ్ బ్యాన్ చేస్తే ఏం చచ్చేటోడు బతాడు, బతికేటోడు బతాడు, తర్వాత ఫ్రీ అయిపోద్ది కదా. ఈ కనబడవా ప్రభుత్వం, మధ్య ప్రభుత్వానికి ఇంకా పెంచుతుర్రు. ఈ పాపం అంతా ప్రభుత్వానికే. ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వం మద్యాన్ని ఎంకరేజ్ చేసిన ప్రతి ప్రభుత్వానికి ఈ పాపం తగులుతుంది. ఈ కుటుంబాల గోస తగులుతుంది వాళ్ళకే. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల సమ్మె విరమణ నేటి నుంచి యథావిధిగా సేవలు. ఈ నెల 16వ తేదీ అర్ధరాత్రి నుంచి చేపట్టిన సమ్మె విరమిస్తున్నట్లు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రకటించింది. శుక్రవారం హైదరాబాద్లోని మినిస్టర్ క్వార్టర్స్ లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అసోసియేషన్ ప్రతినిధులు డాక్టర్ రమేష్, డాక్టర్ హరిప్రసాద్ కలిసారు. ఈ సందర్భంగా తమ సమస్యల మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. మొన్న కాలేజీ వాళ్ళు ధర్నా చేసిరు, మాట్లాడిర్రు, విరమించారు. ఇప్పుడు వీళ్ళు మరి ఫండ్స్ రిలీజ్ అవుతాయా చూడాలి. తెలంగాణ నోట్లో ఆల్మట్టి, కృష్ణా నీటిపై పెనుకుట్ర. ఆల్మట్టి ఎత్తు పెంపుతో కృష్ణాకు కర్ణాటక గండి. తుంగభద్ర నీటి మళ్లింపు ఏపీ తొండి. భీమా కోయిన లింకుతో మహారాష్ట్ర పన్నాగం. వంత పాడుతూ మంత్రిస్తున్న కేంద్రం. బ్రిజేష్ ట్రిబ్యునల్ 2 అవార్డు అందరికీ అస్త్రం, వారి చేతుల్లో పావుగా ముఖ్యమంత్రి రేవంత్. ఆల్మట్టి ఎత్తు పెంపు తెలంగాణకు మరణశాసనం కేటీఆర్. మరి ప్రభుత్వం దీనిపైన మరి మాట్లాడాలి కదా, వాళ్ళతోటి మాట్లాడి మరి దాన్ని తక్షణమే ఆపించి నెక్స్ట్ ఏందని చర్యలు తీసుకోవాలి. కరెంటు తీగలు పట్టుకొని నిరుద్యోగి ఆత్మహత్య. కొలువులు కళ్ళలై ఇంటికి తిరిగి వెళ్లేందుకు ఛార్జీలు లేక తీవ్ర నిరాశ. హైదరాబాద్ లో ట్రాన్స్ఫార్మర్ పైకి ఎక్కి మల్లేష్ బలన్మరణం. ఏంది పరిస్థితి? రాష్ట్ర విద్యార్థులైనా అట్లా ఆత్మహత్య వచ్చే బదులు సమస్యను చంపు, నువ్వు దావకు. విద్యార్థులారా, నిరుద్యోగులారా, యువత నేర్చుకోండి, తెలుసుకోండి. మీరు చచ్చే బదులు ఆ సమస్యను చంపేది. ఏముంది ఇప్పుడు రాష్ట్రం వచ్చిందా నీ కుటుంబానికి ఆత్మకొచ్చి తప్ప? ఏం పరిస్థితి ఇది? ఇది కరెక్ట్ పని కాదు అసలు. ఇది నువ్వు చచ్చే బదులు నీ సమస్యను చంపేసేయి. ఎందుకు? చచ్చిపోతే ఏమొస్తుంది? దుర్భరమైన విషయం ఇది, అనవసరంగా జరిగింది ఇట్లా. వెంగళరావు నగర్ సెప్టెంబర్ 19. కలలై ఆశలు అడియాసలై నిరాశ నిస్పృహల్లోనైన ఓ నిరుద్యోగి హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ లో శుక్రవారం బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఉన్నత చదువులు చదివినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎంతకీ సర్కారు నౌకరు రాకపోవడంతో ఆ నిరుద్యోగి కృంగిపోయాడు. ట్రాన్స్ఫార్మర్ పైకి వెక్కి బలవన్మరణం చేసుకుంది. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగం అనేది, అసలు ఉద్యోగం అనేదే బానిసత్వానికి నిదర్శనం. చాలా మంది, లక్షల మంది నిరుద్యోగులు ఏంది ఉద్యోగం, ప్రభుత్వ ఉద్యోగం ఏంది? ఒక బానిస లెక్క బ్రతకడానికి ఆశపడుతున్నారు. మీరు ఒక స్టార్ట్అప్ స్టార్ట్ చేయండి, మీ కాడ జీరో ఇన్వెస్ట్మెంట్ తో కూడా తయారు చేయొచ్చు, ఆలోచన ఉంటాయి. నువ్వు ఒకరి కింద బానిస లెక్క బ్రతకడానికి నాకు అది అవకాశం రాలేదని చనిపోవడం అవసరమా? ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్ని ఉంటాయి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో? జనాభా విద్యార్థులు ఎంతున్నారు? అందరికి ప్రభుత్వ ఉద్యోగం రావాలంటే ఎట్లా వస్తుంది? ఎవరి స్థాయిలో వాళ్ళకున్న స్కిల్ తోటి ఏదో ఒక పని చేసుకుంటూ బ్రతకాలి, అది జీవితం. నాకు ఆ ఉద్యోగమే కావాలి లేకపోతే చనిపోతా అనడం కరెక్ట్ కాదు. నువ్వు నీ సాయశక్తిలో ప్రయత్నించు. 1000 ఉద్యోగాలు ఉన్న కాడ 1,00,000 మంది రాస్తారు. ఉద్యోగాలు మాత్రం 1000 మందికి వస్తాయి. ఆ 1000 మందే మంచిగా చదువుతారా? 1000 మంది కానీ టాలెంట్ ఉన్నారో కాదు, అది తప్పు ముచ్చట. 50,000 మందికి పైగా జమ్ము క్యాండిడేట్స్ ఉండొచ్చు, కానీ ఉద్యోగాలు 1000 ఇస్తారు. ఆడ మిగిలిన వాళ్ళంతా పనికిరాని వాళ్ళని కాదు, వాళ్ళ స్కిల్ లేదని అర్థం. వాళ్ళు పోవాల్సిన ప్లాట్ఫామ్ వేరే ఉందని అర్థం. అది తెలుసుకొని దాంట్లోకి వెళ్తే అయిపోతుంది. ఇవన్నీ ఉండవు. అందరికీ లక్షల కోట్లు రావాలంటే కుదరదు. నీ తెలివితోటి సంపాదించుకో. ఏ ఫీల్డ్లోనే నేను ఒక ప్రభుత్వ ఉద్యోగి రిటైర్ అయ్యేలోపు ₹1,00,00,000 1,50,00,000 సంపాదించినట్టే గ్రేట్. ఎంత పెద్ద IAS కలెక్టర్ అయినా కానీ రిటైర్మెంట్ అయ్యేలోపు అన్ని ఖర్చులు, అన్ని అంగులు ఆర్పాటాలు పోను, 2 కోట్లు సంపాదించినట్టు తోపు. అదే ప్రైవేట్ ఉద్యోగి కరెక్ట్గా కలుసుకుంటే, ఒక బిజినెస్ చేస్తే కరెక్ట్గా 2 ఏళ్లలో సంపాదిస్తాడు, డబ్బు 4 ఏళ్లలో సంపాదిస్తాడు, 5 ఏళ్లలో సంపాదిస్తాడు. ఏముంది ప్రభుత్వ ఉద్యోగంలో? ప్రయత్నించినావు, రాలేదు, వదిలే, నువ్వు వేరే ప్లాట్ఫామ్ చూసుకో, దాంట్లో నువ్వు ఎందుకు నిరూపించుకో. ఇలాంటి పనులు చేయొద్దు, తప్పిది. కండువా కప్పితే పార్టీలో చేరినట్ట. ఫిరాయింపులపై నిర్దిష్ట నిబంధనలు లేవు. సీఎం పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాలని స్పీకర్కు చెప్పిన L&T సంస్థ నా మాట వినకుంటే ఊరుకోను. యూరియా కొరతకు బీజేపీ బీఆర్ఎస్ఏ కారణం. ఢిల్లీలో మీడియాతో చిట్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి. ఇది పరిస్థితి. ఇక్కడ వాడిన పార్టీ ఢిల్లీలో వాడు. ఆ మాత్రం ఢిల్లీకి పోవడం ఎందుకు? ఫ్లైట్ ఛార్జీలు దండగా. నీ వల్ల ఏది కానప్పుడు అంతా ప్రతిపక్షం బయట కేంద్రం చేస్తున్నావు ఎందుకు? మీరిగా
ఇక అక్కడ ముఖ్యమంత్రి ఎవరుంటేంది జీతం దండగా ఇంకేంది లేకుంటేంది ఆయన వల్ల లేదు కానప్పుడు ఆయన మాట ఎవరినప్పుడు స్థానిక ఎన్నికలు ఇప్పట్లో లేవు ఎందుకంటే గెలవరు కదా ఎప్పుడు నిర్వహిస్తామో ఇప్పుడే చెప్పలేము కోర్టు మరింత గడువు కోరుతాం సీఎం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి 2 సంవత్సరాలు అయింది ఈ రాష్ట్రంలో సర్పంచులు లేక కనీసం సర్పంచ్ ఎలక్షన్స్ నిర్వహించలేని దుస్థితిలో ఉంది రాష్ట్రం ఇంత దుర్మార్గమా ఇంత దౌర్భాగ్యమా కోర్టు నువ్వు 30 పెట్టకపోతే బాగుండే కోర్టు మాటలు కూడా లెక్క చేయలేని పరిస్థితి అసలు తక్షణమే రాష్ట్రపతి పాలన తీసుకురావాలి ఈ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి ఏంది ఆడిందా ఆట పాడిందా పాట మీ ఇష్టమా ప్రభుత్వం చేతిలో ఉంది కానీ గ్రామాలలో అరిగోసలు పడుతున్నారు ప్రజలు సర్పంచులు లేక మీ సీట్లలో మీరు లక్షల జీతాలు తీసుకొని ఎంజాయ్ చేస్తున్నారు ఇదా ఒక సర్పంచ్ సీఎం చెప్పాల్సిన మాట ఇదా ఎందుకు పెట్టలేవు ఎందుకు నిర్వహించలేవు నీ ప్రభుత్వం నీ పార్టీ గెలవదని భయమా రైతులలో వ్యతిరేకత ఉంది యూరియా లేదని భయమా జనాలు అర్థం చేసుకోవాలా నేపాల్లో జరిగినట్టు ఇక్కడ జరగాలి అప్పుడు బుద్ధి వస్తుంది ఒక్కొక్కరికి ఏ పార్టీలో ఉన్నానో స్పీకర్ తెలుస్తారు ఫిరాయింపులపై కడియాం కొత్త బొంకులు కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని వెల్లడి వీళ్ళని కాదు నేను అనేది రాజకీయ నాయకులకు సిగ్గుండాలి పార్టీ జెండా కప్పుకుంటావు నీ పదవి పోద్ది అనేసరికి మాట మారుతావా అడ్డంగా నడి రోడ్డు మీద నిలబడి అబద్ధాలు ఆడతావా క్లియర్ కళ్ళకు కనబడుతుంటాము ప్రజలకు సిగ్గుపడాలి అట్లా మాట్లాడాలంటే రాజకీయ నాయకులు ఇది పరిస్థితి కొన్ని వార్తలు చదవాలంటే చదివేటోళ్ళకు కూడా సిగ్గుండాలనే కాడికి వచ్చిన పరిస్థితి అది చదవాలంటే అట్లుంది పరిస్థితి చదవలేకపోతుంది ఆ మాటలేంది ఆ అబద్ధాలేంది చదివేటోళ్ళ పరిస్థితి కూడా చెప్పేటోళ్ళ పరిస్థితి అట్టే ఉంటుంది పేపర్ చదివే ప్రజల పరిస్థితి కూడా వచ్చింది ఆ వార్త చదవాలంటే వాళ్ళకి చదువుతానికి మనకన్నా సిగ్గుండాలి పేపర్ తిప్పే పరిస్థితికి వచ్చింది అట్లునే వార్తలు కొన్ని ఎన్నికలు అసాధ్యం సెప్టెంబర్ 30 లోపు స్థానిక ఎన్నికలు నిర్వహించలేం కండువాలు కప్పినంత మాత్రాన పార్టీ మారినట్లు కాదు ఎమ్మెల్యేల వ్యవహారంపై స్పీకర్ తుది నిర్ణయం కేసీఆర్ కుటుంబంలో అంతర్గత కలహాలకు కవిత బలి కాళేశ్వరంపై సిబిఐ విచారణలో కిషన్ రెడ్డి మోకాలడ్డు మీడియాతో చిచ్చాట్లు సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ముఖ్యమంత్రితో భేటీ అయిన న్యూజెర్సీ గవర్నర్ ఈ న్యూజెర్సీ గవర్నర్ కు తెలంగాణ రాష్ట్రంలో ఎవడు ఉంటేంది ఎవడు లేకుంటేంది ఆయనకి ఏమవసరమైనా నాకు అర్థం కాదు నువ్వు పోయిందెందుకు మాట్లాడింది ఏంది ఈయన ట్రంప్ ఉన్నాడు ఆయన ఓడించిర్రు ఈయన కాలడ్డం పెడుతుండు ఆయన చేయడ్డం పెడుతుండు నా మాట ఓడినట్లేడు నీకు ఇస్తారు 100 కోట్లు 1000 కోట్లు పెట్టుబడులు ఉత్తగా బొమ్మునట్టున్నా నేను నా మాట ఓడినట్లేడు అని అలా చెప్పుకుంటా పోయి అక్కడ మీడియాకు యంగెస్ట్ స్టేట్ తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్లుగా మారండి భవిష్యత్ తరాలకు అవకాశాలు సృష్టించండి 2027 నాటికి ఎలక్ట్రికల్ వాహనాలే ఎక్కువ డ్రగ్స్ నిర్మూలనలో దేశంలోని మొదటి స్థానం ఢిల్లీలో పబ్లిక్ అఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా 12వ వార్షికోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి చదువుకున్న వాడు పరిపాలిస్తే ఓట్లకు నోట్లు ఇచ్చేవాడు పరిపాలిస్తే తేడా చెప్తున్నాండి నువ్వు ఒక దేశ రాజధానికి వెళ్ళి దిగ్గజ పారిశ్రామికవేత్తలు ఉన్న డమ్మీ క్యాండిడేట్లు మీరు చెప్పుకున్న డమ్మీ క్యాండిడేట్లు కొందరు ఒరిజినల్ అయి ఉండొచ్చు వాళ్ళని కలిసి నువ్వు ఒక చిట్ చాట్ చేసినావు అంటే వాళ్ళతోటి ఒక పెట్టుబడుల కోసం ఒక మీటింగ్ పెట్టుకున్నావు అంటే వాళ్ళు ఆ మీటింగ్లో కూర్చున్న 5 నిమిషాలు కాదు వాళ్ళ టీం ఉంటుంది ఆ రోజు నువ్వు ఆ రాజధానిలో క్యాపిటల్ సిటీలో మాట్లాడిన ప్రతి ప్రెస్ మీట్ను వాళ్ళు డీకోడ్ చేస్తారు అసలు ఈ రాష్ట్రం ఏంది దీంట్లో పెట్టుబడులు పెట్టవచ్చా పెట్టరాదా ఒక ఇంజనీరింగ్ కాలేజీలో ఒక పీపీటీ జస్ట్ చిన్న ప్రైజ్ మనీ చిన్న షీల్డ్ ఉండే పీపీటీకి 50 టీంలు వస్తే ఎవరెవరు ఎట్లా ప్రజెంట్ చేస్తారు వాళ్ళ వే ఆఫ్ బిహేవియర్ ఎట్లుంది మొత్తం సెమినార్ హాల్లో వాళ్ళు వచ్చి పోయేంత వరకు ప్రతి ఒక్కరు వాళ్ళ వే ఆఫ్ లుకింగ్ టాకింగ్ ప్రజెంటేషన్ ఇవన్నీ ఎట్లుండి అబ్జర్వ్ చేసి లాస్ట్కు ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్లను ప్రవేశపెడతాయి అట్లనే కొన్ని 100 కోట్ల పెట్టుబడుల నుంచి పెడదామని వేరే దేశం నుంచి వచ్చినోడు నువ్వేదో 5 నిమిషాలు వాళ్ళ ముందు పద్ధతిగా కాలమే కాలు ఇట్లా కూర్చొని తర్వాత నా మాట ఓడినట్లేడు ఈడో ట్రంప్ ఉండే ఓడగొట్టిర్రు వాడు కాలడ్డం పెట్టి ఇవన్నీ వాళ్ళు డీకోడ్ చేస్తారు నీ రాష్ట్రం ముఖం కూడా చూడడు వాడు అదే ఒక చదువుకున్న వ్యక్తి మొత్తం తెలిసిన వ్యక్తి అఫీషియల్గా వాళ్ళని డీల్ చేస్తే ఎట్లుంటుంది తెలుసా విధానం వాళ్ళ మొత్తం ఆ రోజు నువ్వు క్యాపిటల్ సిటీలో చేసిందంతా వాళ్ళు డీకోడ్ చేస్తారు వాళ్ళ టీము మొత్తానే 5 నిమిషాలు వాళ్ళ మీద కూర్చొని హే అన్నవి ఏదో కొంత బ్రోకర్లతోటి వాళ్ళకి పిఆర్లతోటి వాళ్ళకి మర్యాదలు చేపించి ఉస్కుబులావ్ అంటే వస్తాయా ఓట్లకు నోట్లు ఇచ్చి కొనుక్కున్నట్ట గ్రామాల్లో ఇదా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉండి చేయాల్సింది అక్కడ
అందుకే చట్టసభలలో ఓట్లకు నోట్లు ఇచ్చేటోళ్ళు కాదు, విద్యావంతులు, పరిపాలనా దక్షత, చాకచక్యం ఇవన్నీ ఉన్నోళ్ళు పోవాలనేది. ఇంకా ఇట్లా ఉంటే ఎన్నేళ్ళకు బాగుపడాలి ఈ దేశం, ఈ రాష్ట్రం. ఇంకా వందేళ్ళు ఇట్లనే మన తరతరాలు ఇట్లనే ఆడవాళ్ళన. ఈ డబ్బులు నోడు ఓట్లు కొనుక్కుంటే వాళ్ళు పరిపాలించరాక డ్రామాలు ఆడుతుంటే ఇట్లా ఉండాలనా? నిన్న నువ్వు క్యాపిటల్ సిటీ పోయింది ఎందుకు? 54సారి నువ్వు పోవడం. ఏం మాట్లాడుతున్నావు అక్క నువ్వు? నాకు ఏ పార్టీకి సంబంధం లేదు. నేను ఇప్పుడు కాంగ్రెస్ విమర్శిస్తున్నా కదా అని బీఆర్ఎస్ సైడో బీజేపీ సైడో కాదు, నేను ప్రజల సైడు. డబల్ పీజీ చేసి పోస్ట్ గ్రాడ్యుయేట్గా పీజీ జర్నలిజం, ఎంబీఏ, ఎంబీఏలో హెచ్ఆర్, ఒక బిజినెస్ ఎట్లా చేయాలి, ఎట్లా తీసుకురావాలి, బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ చేసిన, వే ఆఫ్ బిహేవియర్ ఎట్లుండాలి ఒక సెమినార్ హాల్లోకి వెళ్ళినప్పుడు, లేకపోతే ఇంత పెద్ద ప్రజెంటేషన్ మనం అటెండ్ అవుతున్నప్పుడు, అవన్నీ వాళ్ళకంటే ఎక్కువ నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నా. మనం అక్కడ అట్రాక్ట్ చేయాలంటే, అక్కడ నుంచి ఏమన్నా రాబట్టాలంటే మన బిహేవియర్ ఎట్లుండాలి, మన ప్రొసీజర్ ఎట్లుండాలి, ఇవన్నీ నాకు వాళ్ళకంటే ఎక్కువ తెలుసు కాబట్టి చెప్తున్నా. బాగా చెప్తా, భయం ఏం లేదు. నాలాంటి వాళ్ళు వేల మంది, లక్షల మంది ఉన్నారు తెలంగాణలో నిరుద్యోగులుగా. వాళ్లకు మీకంటే ఎక్కువ జ్ఞానం ఉంది, ఎక్కువ తెలుసు వాళ్ళకు. వాళ్ళు ఓట్లకు నోట్లు ఇవ్వలేరు కాబట్టి నిరుద్యోగుల మిగిలిపోయారు. మీకేమో దండిగా డబ్బులు ఉన్నాయి కాబట్టి ఆ చట్టసభలలో కూర్చొని పనికిరాని పనులు చేస్తున్నారు, పరిపాలించడం చేతగాక. ఇట్లా ఉంటే ఇంకా ఎన్ని తరాలైనా కూడా ఇదే పరిస్థితి. దేశంది, రాష్ట్రంది మారాలి, ఈ వ్యవస్థ మారాలి. టైంపాస్ రాజకీయాలు వదిలేయాలి, కేవలం డబ్బు రాజకీయం అనేది వదిలేయాలి. అప్పుడే ఈ దేశం, ఈ రాష్ట్రం బాగుపడుతుంది. మన తరం ఎట్లాగో నాశనం అయిపోయింది ఈ కుళ్ళిన రాజకీయ నాయకుల వల్ల. కనీసం భావి తరాలకైనా బంగారు భవిష్యత్తు ఉండాలంటే ఈ రాజకీయ వ్యవస్థ సమూలంగా మారిపోవాలి. అభివృద్ధి అంటే బీఆర్ఎస్ అరచేతిలో వైకుంఠం చూపించి ఇప్పుడు చుక్కలు చూపిస్తున్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ గుణపాఠం తప్పదు. గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీని ప్రజలే తరుముతారు. ఎర్రగడ్డ డివిజన్ సమావేశంలో మాజీ మంత్రి కేటీఆర్. ఇట్లా పెట్టాలనా? జూబ్లీహిల్స్ లో ఎలక్షన్స్ అమ్మంటే సర్పంచ్ ఎలక్షన్స్ పెట్టట్లేక మరి 2 ఏళ్ల నుంచి. అవి ఇప్పుడు అసాధ్యం అంటారు కదా. జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ ఆపితే ఏం మునిగిపోయింది? కొత్త ఎమ్మెల్యే వచ్చి దాన్ని అభివృద్ధి చేసి పొడిచేది ఏమి లేదు. ఆడ ₹1,00,000 జీతం, 2.5 లక్షలు జీతం అన్న మిగులుతాయి ప్రతి నెల, అలవెన్స్లు అయ్యి కలిపి. 4 రోజులు ఆపితే సర్పంచ్ ఎలక్షన్స్ అయిపోయిందాక ఆపరి మీ 5 నెలలు ఎమ్మటే నింపుకుంటారు. సిబిఐకి ఫోన్ ట్యాపింగ్. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి న్యాయవాది వామన్రావు హత్య కేసు కూడా 3వ ముఖ్యమైన కేసుగా ఫోన్ ట్యాపింగ్ బదిలీ. రాజకీయంగా రేవంత్ సర్కార్కు బలమైన ఆయుధం. బీఆర్ఎస్ పార్టీకి సవాలుగా మారుతున్న కేసులు. సిబిఐకి అప్పచెప్తారంటేనే వీళ్ళు చేతులు దులుపుకుంటారు, మా నుంచి చేత కాదని ముడుపులు ముఖ్యమని అర్థం. ఇవాళ అప్పచెప్తాడు, రేపు ఏమంటాడు? పట్టించుకోవట్లేదు, చర్యలు లేవు, కాలు అడ్డం పెట్టిండు, చెయ్యి అడ్డం పెట్టిండు. ఇది డ్రామా. చిక్కుల్లో రాహుల్ గాంధీ ప్రెస్ మీట్ లో యూపీ వ్యక్తి ఫోన్ నంబర్ను బయటపెట్టిన రాహుల్. ప్రయాగ్రాజ్ కు చెందిన అంజనీ మిశ్రాకు వెల్లువెత్తిన ఫోన్ కాల్స్. 15 ఏళ్లుగా వాడుతున్న నంబర్ అని బాధితుడి ఆవేదన. రాహుల్ చట్టపరమైన చర్యలు తీసుకుంటారని హెచ్చరిక. సమ్ టైమ్స్ జరిగిపోయింది అంతే. ఇక నో ఫ్లైట్ జోన్. సచివాలయం పరిసరాల్లో డ్రోన్ల ఎగరవేతకు నిషేధం. డ్రోన్ ఎగరవేస్తే కఠిన చర్యలు, అధికారుల హెచ్చరిక. ఎందుకో అప్పట్లో అంత నిరంకుశ పాలన ఉంది, దొర పాలన ఉంది, ఫామ్ హౌస్లకు రావట్లేడు అన్నప్పుడు ఆయన ఎగరనిచ్చిండు. నీకేం నొప్పి వచ్చింది? నువ్వు తీస్తున్నాయి నేరమాలికలు దాంట్లో ఉన్నాయి, మీరు చేస్తురా ఏమన్నా తతంగం. మళ్ళా మృతదేహాన్ని అడవిలో వదిలేసి 108 సిబ్బంది. సమాజంలో రోజు రోజుకు మానవత్వం మంట కలిసిపోతుంది. ఈ కొవ్వలనే గురువమ్మ మృతదేహాన్ని నట్టడవిలో 108 సిబ్బంది వదిలేసిన సంఘటన నాగర్ కర్నూలు జిల్లాలో చోటు చేస్తుంది. నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండలం పెంటకు చెందిన మండ్లి గురువమ్మ 29 అనే మహిళ గత 10 రోజుల క్రితం అచ్చంపేట ప్రభుత్వం ఆసుపత్రికి వైద్యం కోసం వెళ్ళి పరిస్థితి చూసినంత అక్కడ నుండి మహబూబ్ నగర్ ఆసుపత్రికి రిఫర్ చేశారు. అక్కడ కూడా పరిస్థితి బాగోకపోవడంతో తీవ్ర అనారోగ్యంతో గురువారం సాయంత్రం మరణించి కాగా మృతదేహాన్ని 108 అంబులెన్స్ లో తీసుకువచ్చి సిబ్బంది ఫరాహాబాద్ చౌరస్తా వద్ద అడవిలో సాయంత్రం 6 గంటలకు వదిలేసిరట. ఏంది దౌర్భాగ్యం. పోలీసు కొలువుల జాతర. మొత్తం 12,452 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గుర్తింపు. అత్యధికంగా సివిల్ కానిస్టేబుల్ పోస్టులు 8,442. ప్రభుత్వానికి ఖాళీల వివరాలు సమర్పించే పోలీస్ శాఖ. ఆర్టీఐ ప్రకారం పోలీస్ శాఖలో 91,168 పోస్టులు మంజూరు. 76,295 నియామకాలు పూర్తి. నియమించాల్సిన 14,874. ఇక అయింది, మొదలైంది కథ. ఇక నిరుద్యోగులందరినీ ఒక ట్రాక్, ఒక సైడ్ తప్పిద్దామన్న ప్లాన్ మొదలైంది. ఇక
12,452 అంటే ఈజీ టు కమ్సే కమ్ 8-9 లక్షల మంది అప్లై చేస్తారు వాటికి. ఇక వాడు ఇదే సమాజాన్ని వదిలేస్తాడు. ఇక సర్పంచ్ ఎలక్షన్స్ లేవు, మన్ను లేదు, మాసినాకులు లేదు, వాడు ఒక జోన్లోకి వెళ్ళిపోతాడు. సైడ్ ట్రాక్ అయింది. ఇప్పుడు ఈ విషయం మీద ఇంకో 3-4 నెలలు చర్చ జరుగుతుంది. ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చిందట అని ఒక 4 రోజులు వైరల్. ఈ పెద్ద డ్రామా ఇక తెరపైకి వస్తుంది చిన్నగా. చేస్తే ఒకసారి నోటిఫికేషన్ టైం టేబుల్ పెట్టు, ఈ రోజు ప్రిలిమ్స్ ఉంటాయి, ఇప్పుడు ఈవెంట్స్ ఉంటాయి, ఇప్పుడు మెయిన్స్ ఉంటాయి, ఇప్పుడు రిజల్ట్ ఉంటుంది అని ఇచ్చేసే క్లోజ్ అయిపోతుంది. డ్రామాలు ఆడొద్ది ఇక మళ్ళీ పేపర్ మీద తీసుకొచ్చి. ఛార్జీలు పెంచలేదు, 50% ఛార్జీలు పెంచారన్న వార్తలో వాస్తవం లేదు. పండుగల సమయంలో ప్రత్యేక బస్సు సర్వీసులకే ధరల సవరణ. 2003 నుంచి అమల్లో ఉన్న జియో ప్రకారం ఫెయిర్ రివిజన్. సాధారణ బస్సులో ఛార్జీలు యథాతథం ఆర్టీసీ వెల్లడి. సాధారణ బస్సులు ప్రత్యేక బస్సుల్లో సర్వీసులకు ధరల సవరణ అంటే ఇప్పుడు ఈ 2 సాధారణ బస్సులు దీని మీద ప్రత్యేక బస్సు అని స్టాంపు డిటిపి ఉంటుంది కదా, పేపర్ ప్రింట్ తీసి దాని మీద పెడతారు, దాని మీద ఛార్జ్ వేస్తారు. అది సాయుధ పోరాట విరమణ ఆలోచనే లేదు. మావోయిస్టు నేత జగన్ కీలక ప్రకటన. శాంతి చర్చలపై ప్రతిపాదన చేస్తూనే ఉన్నాం. అనారోగ్య కారణాలతోనే కమిటీ సభ్యులు లొంగుబాటు. కాల్పుల విరమణపై మావోయిస్టుల మరో సంచలన లేఖ. వాళ్ళు కూడా తగ్గమంటారు. అస్తమైన జనజీవనం. హైదరాబాద్లో దంచికొట్టిన వాన, వరదల బారిన అనేక ప్రాంతాలు. మరో 3 రోజులు ఇదే పరిస్థితి. పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం. 4 జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ. ఎకో టూరిజం హబ్గా తెలంగాణ అభివృద్ధి. ఆలయాలున్న దగ్గర ఆధ్యాత్మిక పద్ధతిలో ఎకో టూరిజం. సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం ప్రాజెక్టుల అమలు. రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ. లోక్ సత్తా పార్టీ అవుట్. తెలంగాణ నుంచి మరో 8 పార్టీలు సైతం. దేశవ్యాప్తంగా 474 పార్టీల పేర్లను జాబితా తొలగింపు. 6 ఏళ్లుగా ఎన్నికల్లో పోటీ చేయకపోవడంతో నిర్ణయం వెల్లడించిన ఎలక్షన్ కమిషన్. లోక్సత్ ఈసీ వద్ద నమోదు చేసుకుని గత 6 ఏళ్లుగా పోటీలో లేని పార్టీలన్నీ ఎన్నికల సంఘం తొలగించింది. ఇందులో తెలంగాణకు చెందిన లోక్ సత్తా పార్టీతో పాటు మరో 8 పార్టీలు ఉన్నాయి. మొత్తంగా దేశవ్యాప్తంగా 474 పార్టీల పేర్ల జాబితా నుంచి తొలగిస్తున్నట్లు ఈసీ వెల్లడించింది. 474 పార్టీలు తొలగించేసింది. గత 6 ఏళ్లుగా వాళ్ళు ఎలక్షన్స్ లో పోటీ చేయలేదు. ఎదురులేని టీమిండియా. ఓమన్ పై 21 పరుగుల తేడాతో విజయం. హాఫ్ సెంచరీతో రాణించిన సంజు శాంసన్. ఓటమే లేకుండా సూపర్ 4 కు భారత్. కలెక్టర్ల పనితీరుపై రిపోర్ట్. ప్రతి నెలా ప్రిపరేషన్ చేస్తున్న సీఎస్. ఎప్పటికప్పుడు సీఎంకు అందజేత. పర్యటనలో తనిఖీలపై ఫోకస్. బాగా పనిచేసేవారు అదే జిల్లాలో కంటిన్యూ. నెగిటివ్ ఆఫీసర్లపై బదిలీ వేటు. పలువురు కలెక్టర్లపై ఇప్పటికే ఫిర్యాదులు. కలెక్టర్ల మీద చేసి ఎమ్మెల్యేల మీద కూడా చేయాలి, శాఖ మంత్రుల మీద కూడా చేయాలి రివ్యూలు. ఇలాంటి ప్రతి నెల ప్రిపరేషన్ చేయాలి వాళ్ళ మీద, ఒక చిన్నపాటి కమిటీని ఏర్పాటు చేసి. మంత్రి దామోదర నరసింహతో చర్చలు జరుపుతున్న టీఏఎన్హెచ్ నేతలు. ఆరోగ్యశ్రీ సేవలు యథాతథం. ప్రభుత్వంతో చర్చలు సఫలం. సీఎం రేవంత్ మంత్రి దామోదర్ కృతజ్ఞతలు వెల్లడించిన టీఏఎన్హెచ్ఏ. కండువా కప్పితే పార్టీ మారినట్ట. పార్టీ మారిన వారిపై బీఆర్ఎస్కే స్పష్టత లేదు. కేసీఆర్ కుటుంబంలో అధికారం, ఆస్తి పంచాయతీ. అది ఎందుకు తెలంగాణ ఢిల్లీలో? ఈయన కుటుంబంలో ఏం చెప్తే ఢిల్లీలో చెప్పాల్సిన పని. కవితను వెళ్ళగొట్టింది ఆ నలుగురే. కిషన్ రెడ్డి కాళేశ్వరంపై సిబిఐ విచారణ. ఏమైంది? ఎవరిని అడుగుతున్నావు ఏమైందని? ప్రజలు నిన్ను అడగాలి ఏమైంది భయ్, కథ ఏంది, మరే నీ చేతులు ఉన్నాయని వాళ్ళ చేతిలో పెడుతుంది, ఏమైనా ఎంత ముడుపులు తీసుకున్నావు అని ప్రజలు అడగాలి. నువ్వు అడిగేది అడుగుతాని. హైకోర్టులో ఫోన్ ట్యాపింగ్ కేసు లేదంటే దాన్ని సిబిఐకి ఇచ్చేవాళ్ళం. అచ్చా, మొత్తం అర్రే మీరు మా దగ్గరికి రావట్లేరు, బేరాలు చేయట్లేరా, మాకేం ఇంట్రెస్ట్ లేదు దాని మీద మీరు సిబిఐకి ఇద్దాం కానీ అది కోర్టులు ఉంది, కోర్టులంగా రాగానే ఇచ్చేస్తానులే అని ఇండైరెక్ట్ బీఆర్ఎస్ వాళ్ళకి చెప్తుంది. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత స్థానిక ఎన్నికలపై నిర్ణయం. ఇంకా మెట్రోకు కిషన్ రెడ్డి కేటీఆర్ అడ్డం ఇట్లా అడ్డం పెడుతున్నారు. రానియనని 2018లోనే ఓటు చోరీ విషయాన్ని చెప్పా. తెలంగాణలో 24 లక్షల ఓట్లు, కొడంగల్ 50,000 ఓట్లు తొలగించారు. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి చిట్చాడు. 2018లో ఓటు చోరీ విషయం చెప్పిందంటే ఇప్పుడు రాహుల్ గాంధీ పొడిచింది ఏం లేదు, 2018లో చెప్పిండట. అదినే ఇప్పుడు ఆయన చెప్తున్నట్టున్నారు. తెలంగాణలోనూ ఓ ట్రంప్. ఆయన్ను పక్కన పెట్టి రాష్ట్ర ప్రజలు. రాత్రి వచ్చిన ఆలోచనను తెల్లారే అమలు చేయడం ఎక్కువ రోజులు సాధ్యం కాదు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి, అన్ని సౌకర్యాలు కల్పిస్తాం. ఢిల్లీలోని పబ్లిక్ అఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా సదస్సు సీఎం రేవంత్. ఏం పెట్టాల పెట్టుబడులు? ఈ మోపున మాట్లాడుతుంటే నా మాట ఓరినట్లేరు, వాళ్ళు అడ్డం పెడుతురు, వీళ్ళు పొడవ పెడుతురు అంటే నీకు ఓడి పెడుతున్న పెట్టుబడులు వచ్చి. అభయ్ స్టేట్మెంట్ తో మాకు సంబంధం లేదు. శాంతి చిత్రపై ప్రతిపాదన చేస్తూనే ఉన్నాం. అనారోగ్య కారణాలతో రాష్ట్ర కమిటీ సభ్యుల లొంగుబాటు. కాల్పుల విరమణపై మావోయిస్టులు మరో సంచలన లేఖ. మారకపోతే ప్రజాకోర్టులో చంపేస్తాం. భూస్వామ్య పెత్తందారుల
రా ఖబర్దార్, సంచలనం రేపుతున్న మావోయిస్టుల రేఖ, గీళ్ళకు రాయిరా లేకేదో. సింగర్ జుబిన్ కార్గ్ కన్నుమూత, సింగపూర్ లో స్కూబా డైవింగ్ చేస్తుండగా అస్వస్థత, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించిన తుదిశ్వాస. ప్రధాని మోడీ రాహుల్ గాంధీ సలహా, పలువురు దిగ్భ్రాంతి. మైనార్టీలకు 2 కొత్త పథకాలు, ఇందిరమ్మ మైనార్టీ మహిళా యోజన, రేవంత్ అన్నక సహారా మిస్కిన్ల కోసం ప్రారంభించిన మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్. వాసవికి జీ హుజూర్, ఆక్రమణలను కప్పిపెట్టి అనుకూల నివేదికలు, రెవెన్యూ ఇరిగేషన్ హెచ్ఎండి అధికారుల మాయాజాలం. తొలుత సర్వేలో కోమటికుంటలో అక్రమ నిర్మాణాల ధృవీకరణ, ఆ మేరకు రిపోర్టులు సిద్ధం చేసిన అధికార యంత్రాంగం. అనంతరం అక్రమణాలే లేవంటూ మరో రిపోర్టు, వివిధ శాఖల ఆఫీసర్ల తీరుపై అనేక అనుమానాలు. సర్వే రిపోర్టులో రివైజ్డ్ ఎఫ్టీఎల్ మ్యాప్పై కోర్టులో రిట్ పిటిషన్, మరోసారి జాయింట్ సర్వేకు న్యాయస్థానం. ఇట్లా దొరికిన వాళ్ళను ఎమ్మటెమ్మటే కఠినంగా శిక్షిస్తే ఇంకొకరు ఇట్లా రిపోర్ట్లు మార్చి అధికారులు కూడా భయపడుతుంటారు. ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి పనులు, ఆ మేరకు రేషనలైజేషన్ చేయండి, 1.3% చొప్పున ప్రతిపాదనలు తీసుకురండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్యాపిటల్ వర్క్ సబ్ కమిటీ సమావేశంలో డిప్యూటీ సీఎం పట్టినారు. ప్రాధాన్యత లేవు, మన్ను లేదు, మస్నాకులు లేదు. విద్యను వైద్యాన్ని క్వాలిటీగా అందిస్తే నువ్వు ఏ సంక్షేమాలు, ఏ పథకాలు, ఏం పెట్టకుంటామే, మొత్తం ప్రపంచం మారిపోతుంది ఒక 15 ఏళ్ళల్లో. పర్ఫెక్ట్గా విద్యను వైద్యాన్ని నాణ్యంగా, ఒకనే ఫ్రీ ఇస్తున్నామంటే 4 రూమ్లు కట్టి అలా వదిలి ఫ్రీ అని చెప్పడం కాదు. దేవుడు ఆహ్వానిస్తున్నాడని బావిలో దూకిన వ్యక్తి, జోగులాంబ గద్వాల జిల్లా ఘటన, కేసు నమోదు, దర్యాప్తు చేసిన పోలీసులు. ఇట్లా ఈ మూర్ఖత్వం ఉండొద్దు ప్రజలకు. దేవుడు ఆహ్వానిస్తే బావిలో దూకాలనా? ఏం ఆలోచిస్తారో ఏం కథ. ఇదంతా థైరాయిడ్ గ్రంథులు ఉబ్బి ఒక ఉత్ప్రేరకానికి లోనై చేసే పనులు అవన్నీ. ఓట్ చోరీ కన్నా ఎమ్మెల్యేల చోరీ పెద్ద నేరం, కాంగ్రెస్ బీజేపీ జాయింట్ వెంచర్ రేవంత్ సర్కార్. మోడీ అదానిని రాహుల్ విమర్శిస్తే రేవంత్ వెనకేసుకొస్తున్నారు. ఆల్మట్టి ఎత్తుపై రాష్ట్రానికి మరణ శాసనం, కారు కావాలా కాంగ్రెస్ బీజేపీ, బేకార్ గాళ్లు కావాలా కేటీఆర్ ఏమంటుందంటే కారు కావాలన్నా కాంగ్రెస్ బీజేపీ బేకార్ గాళ్లు కావాలన్నా అంటుండు కేటీఆర్ డైరెక్ట్. ఈ 3 అంటున్నాం మేము, 3 చూసినాం నాయన, ఇక చాలు మాకు ఈ బీజేపీని చూడాలని కూడా కోరిక లేదు, వద్దు మీకు దండం అంటారు ప్రజలు. ఇక్కడ ఎవరిని బాగు చేయాలని అర్థం కావట్లేదు, వచ్చిన వాళ్ళ బాగుపడుతుంది. ఏం చేద్దాం, కొత్త వాళ్ళని బాగుపడిద్దాం అనుకుంటారు జనాలు. ఎన్సీఆర్బీ డిప్యూటీ డైరెక్టర్గా రేమా రాజేశ్వరి, సెంట్రల్ డిప్యూటేషన్ ఉమెన్ సేఫ్టీ వింగ్ డిఐజీ. వెంటనే రిలీవ్ చేయాలని రాష్ట్రానికి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ లేఖ. ఇలాంటి ఈ ప్రభుత్వాలకు రాయరాదు, ఏమన్నా భయపడతారేమో, మారుతారేమో, ప్రజలను ఆదుకుంటారేమో పాపం. హైదరాబాద్ డ్రైనేజ్ సిస్టమ్ మీద అడ్డంగా నిరుద్యోగులకు జరుగుతున్న అన్యాయం మీద సుప్రీం తీర్పు తర్వాతే స్థానికం. బిల్లులపై గవర్నర్ల గడువు అంశంలో నిర్ణయం వెలువడే వరకు వేచి చూస్తాం. అవసరమైతే హైకోర్టును మరింత సమయం కోరుతాం. ఎందుకు? సుప్రీంకోర్టు లేదు, మన లేదు ఆడ. ఈ యూరియా కష్టం దాడిపోయి ప్రజలకు మళ్ళీ 2 పథకాలు చూపెట్టి రైట్ అది మర్చిపోయింది అనగానే పెట్టాలి. అది ముచ్చట. ఇవన్నీ ఎందుకు డ్రామాలు? 200 కోట్లతో గోద్రేజ్ డైరీ ప్లాంట్, అమెజాన్తో 3 కీలక ఒప్పందాలు, సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో నిర్ణయాలు. ఫ్యూచర్ సిటీతో కొత్త యుగానికి నాంది, పెట్టుబడులు పెట్టండి, మద్దతు ఇస్తాం. పిఏఎఫ్ఐ వార్షిక సదస్సులో సీఎం. 1,00,000కు 10 లక్షలు ఆన్లైన్లో నకిలీ నోట్లు విక్రయిస్తున్న ముఠాలు, ప్రత్యక్షంగా చూశాకే కొనుక్కోవచ్చు అంటూ ఆఫర్లు. మహారాష్ట్ర డూలే కేంద్రంగా వ్యవస్థీకృత దందా, అందులో దిగితే కరకరాలు తప్పవంటూ పోలీసులు. ప్రింటింగ్ ఇలా చేస్తామంటూ సామాజిక మాధ్యమ పోస్టులో ఉంచిన చిత్రం. రైట్, ₹1,00,000 ఇస్తే 10 లక్షల నకిలీ నోట్లు వస్తాయి. అట్లుంది, అంత ఓపెన్గా చేస్తారు మార్కెట్ ఇలాంటివి. కాంగ్రెస్ భాజపాల జాయింట్ వెంచర్ రేవంత్ సర్కార్, తెలంగాణ భవిత నిర్ణయించే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికే, బారాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్. త్వరలో గ్రూప్ 2 ఫలితాలు, తుది దశకు చేరుకున్న ప్రక్రియ. మరి దాంట్లో ఎంత భాగవతం ఉందో, ఎన్నో అవకతవకలు ఉన్నాయో వచ్చిన తర్వాత తెలుస్తుంది దాని ముచ్చట. తాత్కాలిక సాయుధ పోరాట విరమణ పార్టీ నిర్ణయం కాదు, అది అభయ్ వ్యక్తిగత అభిప్రాయం. మావోయిస్ట్ పార్టీ తెలంగాణ అధికార ప్రతినిధి జగన్ ప్రకటన. స్థానిక ఎన్నికలు మాత్రం పెట్టే పరిస్థితి లేదు, అది ముందే చెప్పినాం మనం. ఇది జరిగేది ముచ్చట కాదు. అది యూరియా అంతా మర్చిపోవాలి జనాలు. యూరియా కష్టాలు పోవాలి, వాళ్ళకి 2 పథకాలు పెట్టాలి, మళ్ళా ఇంకా కొద్దిగా పూలు కావాలి. రైట్, ఇప్పుడు మనం బోత్ ఎలక్షన్స్ అంటే ఇంకో సంవత్సరం పడుతుంది. ఇక అయిపోయింది, ముచ్చటే లేదు, మర్చిపోరిగా. సర్పంచులు గారు ఆ గ్రామాల్లో కాలువలు పోవు, ఆ ముక్కులు అట్లనే మూసుకొని అభివృద్ధి అట్నే ఆగిపోతుంది. ఈ ప్రజలు అట్నే వాళ్ళు అంత బాగా. కాంగ్రెస్ కార్యకర్తలకు
గ్రామ అధ్యక్షులకు, మండల అధ్యక్షులకు, ప్రజల చుట్టూ తిరిగేటోళ్ళకు వచ్చిన సమస్య. ఇజ్జత్కి తలకాయ ఉంచుకొని ఎటు ఇంట్లో బయటకు వెళ్ళలేని పరిస్థితులు కాంగ్రెస్ అని చెప్పుకునేటోళ్ళు ఊర్లలో ఏం చేస్తారు పాపం, వాళ్ళ తప్పే ఉంది. వీళ్ళ దౌర్భాగ్యం అధిష్టానం ఇట్లుంటే ముఖం లేదు కదా వాళ్ళకు కూడా చూపెట్టుకోవడానికి. పాపం వాళ్ళని కూడా అర్థం చేసుకోవాలి మనం. వాళ్ళని మాత్రం మనం ఏమనగలుగుతాం? మన కళ్ళ ముందు ఉండేటోళ్ళను వాళ్ళ నిర్ణయం అదేమన్నా ఏం లేదు. వాళ్ళు చెప్పిరని ఓట్లు వేసినాము, గద్దెనెక్కిర్రు. వాళ్ళు కూడా వీళ్ళు చెప్పిరని ఓట్లు అడిగిర్రు, గద్దెనెక్కిర్రు. మనని వాళ్ళని కలిపి మోసం చేస్తున్నారు. రైట్, ఇది వార్తలలో అసలు విషయాలు ఈరోజు ఉన్న ముచ్చట. ఇలాంటి మీరు పేపర్ మన విశ్లేషణ చూస్తే మీకు అర్థమైపోతుంది ఏ పార్టీకి సంబంధం లేదు, ఎవరి తొత్తులము కాదని. ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతున్నాం, ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాం. ఈ విషయం మీకు కరెక్ట్గా అర్థమైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. ఇంకా నిజాయితీగా ఇంకా వాస్తవాలను బయటికి తీసే ప్రయత్నం చేద్దాం. మన ఛానల్ను డెవలప్ చేసుకుందాం. మీరు సబ్స్క్రైబ్ చేస్తే దయచేసి ఎంకరేజ్ చేయండి. మీరు అన్ని విశ్లేషించండి. సోషల్ మీడియాలో వచ్చే ఒక 10 ఛానళ్ళని తీసుకోండి. ఎవరి స్టాండ్ ఏ వైపు ఉంది, ఎట్లా మాట్లాడుతున్నారు, దేనికి మద్దతు ఇస్తున్నారు, ప్రజలను తప్పుదో ఎవరు పట్టిస్తున్నారు, ఉన్న విషయాన్ని ఉన్నట్టు కుండ బదలు కొట్టి ఎవరు చెప్తున్నారు, లేకపోతే ఎవరో రాజకీయ నాయకుల మెప్పు కోసం ఎవరు మాట్లాడుతున్నారు అనేది, ఏదో పార్టీ మెప్పు కోసం ఎవరు మాట్లాడుతున్నారు అనేది మీకు అర్థమైపోతుంది స్వీయ విశ్లేషణ చేసుకుంటే చూడగానే. దయచేసి చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయండి.